యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. నేస్తమా, ఈ దినాన్ని నీ దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు ఏమిటి అనగా, ధైర్యము చెడిన నీ జీవితంలో మరలా బహుధైర్యము పుట్టిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అది ఎట్లా అనగా, నీవు దేవుని అందలి భయము భక్తి కలిగి జీవించవలను. నీవు అనుకుంటున్నావు నీ చుట్టూతో ఉన్న మనుషులను గనుక నమ్ముకున్నట్లయితే నీవు ధైర్యముగా బ్రతకగలను అని అనుకుంటున్నావు. అది అబద్ధం. ఎందుకంటే నీ దేవుని అందలి గనక నీవు భయముతో భక్తితో జీవించగలిగినట్లయితే నీవెల్లవేళలా బహుధైర్యవంతునిగా జీవించగలుగుతావు. సర్వ సృష్టికి ఆధారభూతుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీ అందరి భయముతోనూ భక్తితోనూ జీవించుటకు ఆశపడుచుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి జీవింపచేయండి. కుటుంబంలోనైనా చింతలు తొలగించండి, మేలులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.